హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీఎంసీ 2025 కౌన్సిలింగ్ సంబంధించిన ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడైతే మనకి రావడానికి అవకాశం ఉందో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి సెకండ్ ఫైనల్ కౌన్సిలింగ్ వచ్చి చాలా ఇబ్బందులు అనేది ఎదురు చూశారు స్టూడెంట్స్ అందరూ కూడా. మనకు అసలు ఇది ఫోర్త్న అయితే రావాల్సి ఉంది కదా ఫ్రెండ్స్ సీట్ అలాట్మెంట్, కానీ అది అలా 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 చాలా పెండింగ్ అయింది. మీకు ఒక విషయం చెప్పనండి, అది మనకి ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ అయితే లేదు. నేను అంతా కూడా క్లియర్గా చెప్తాను వీడియోలో, అందరూ చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్, ఆల్రెడీ చాలామంది మనకి ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్స్ అయితే అలాట్ అయినాయి. వాళ్ళైతే కాలేజెస్లో జాయిన్ అయిపోయారు. వాళ్ళకి ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో ఆ కాలేజ్ అలాగా బ్రాంచెస్లో జాయిన్ అయిపోయారు కదండి. అలాగే సెకండ్ కౌన్సిలింగ్కి అప్లై చేశారు, అవి ఆప్షన్స్ పెట్టారు. కానీ మనకి సీట్ అలాట్మెంట్ అయితే ఆగిపోయింది ఫ్రెండ్స్. ఆ సీట్ అలాట్మెంట్ ఎప్పుడైతే మనకి రావడానికి అవకాశం ఉందో, ఇప్పుడు అదైతే కోర్టులో కేసు అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు హియరింగ్స్ జరుగుతున్నాయి. మనకి ఇది అంటే తెలంగాణ స్టూడెంట్స్కి కొంతమందికి రాకుండా అయితే మనకి సీట్ అనేది ఆపారని చెప్పి వాళ్ళు కేసు అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకు ఆ స్టే రన్ అయినంతసేపు ఇప్పుడు అది కోర్టు విషయం ఇప్పటి వరకు జరుగుద్ది, ఎలా జరుగుద్ది అనేది ఎవరూ చెప్పలేదు ఫ్రెండ్స్. కొంతమంది రేపు ఆగస్ట్ 20న ఇవ్వచ్చు, లేకపోతే సెప్టెంబర్ 3న ఇవ్వచ్చు, ఆగస్ట్ 25న ఇవ్వచ్చు అని చెప్పి అవన్నీ కూడా ఎవరైతే నమ్మొద్దు ఫ్రెండ్స్. కోర్టు ఒకవేళ రేపిస్తే ఎల్లుండే సీట్ అలాట్మెంట్ ఇచ్చేయచ్చు. అది మన చేతిలో అయితే ఎవరి చేతిలో అయితే లేదు ఫ్రెండ్స్, ప్రభుత్వం చేతిలో కూడా లేదు. మనకి అదంతా కూడా కోర్టుకి సంబంధించిన విషయం. మనకి ఇది అవసరమైతే క్యాన్సిలేషన్ కూడా జరగవచ్చు. మనం ఈ విషయం అయితే ఏది చెప్పలేము ఫ్రెండ్స్, ఏదైనా జరగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంగారు అయితే పడదు ఫ్రెండ్స్. సీట్ అలాట్మెంట్ అయితే మ్యాక్సిమం ఇచ్చేస్తాడు, క్యాన్సిలేషన్ అయితే మ్యాక్సిమం 100% జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? అలాగే ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే జరిగింది కదా ఫ్రెండ్స్, ఆ కౌన్సిలింగ్ కూడా మ్యాక్సిమం 100% అయితే క్యాన్సిల్ చేయరు ఫ్రెండ్స్, అది అలాగే జరుగుద్ది. మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ వచ్చిన వాళ్ళకి క్లాసెస్ స్టార్ట్ చేయాలంటే సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళు కూడా ఉండాలి ఫ్రెండ్స్. కాబట్టి క్లాసెస్ కూడా పూర్తిగా అయితే రన్ అయితే అవ్వవు. కాబట్టి ఎంత త్వరగా మనకి సీట్స్ అయితే అలాట్ చేస్తారో అంత మంచిది. మ్యాక్సిమం మనకి 1 వీక్లో అయితే మ్యాక్సిమం రావటానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్ సీట్ అలాట్మెంట్ అనేది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. బాయ్.